22/1/2024 అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతోంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. అయోధ్య చుట్టుపక్కల 15 గ్రామాల్లో నివసిస్తున్న 1,50,000 మంది సూర్యవంశ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు, తలపాగాలు ధరించనున్నారు. ఇస్లామియా రాజు హయాంలో రామజన్మభూమి ఆలయాన్ని కూల్చివేసినప్పుడు దాన్ని కాపాడేందుకు సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యకుల క్షత్రియ వంశ సైనికులు తమ శౌర్యంతో పాటు ఆలయాన్ని కూల్చివేయడం పట్ల చాలా బాధపడ్డారు. మళ్లీ అదే స్థలంలో రామమందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని సూర్యవంశ క్షత్రియులంతా ప్రతిజ్ఞ చేశారు. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి గత 5 శతాబ్దాల పాటు ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాల్లో కూడా చెప్పులు, తలపాగా, గొడుగు ధరించకుండా జీవించారు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో సూర్యవంశ క్షత్రియులకు 22న ధరించేందుకు కొత్త తలపాగా తయారు చేసి గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారు.